పులస ఈ పేరు చెప్పగానే గోదావరిలకే కాదు మాంసాహార ప్రియులు ఎవ్వరికైనా నోరూరాల్సిందే. ఎందుకంటే అంత అద్భుతమైన రుచి పులస సొంతం. మరి అలాంటి పులుసును ఎలా తయారు చేస్తారు, అందులో ఏమేమి వాడతారు, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలనుంది కదూ. రండి, ఈరోజు మీకు అద్భుతమైన అమోఘమైన పులస రుచి చూపిస్తా. అమోఘమైన పులస రుచిని చూపిస్తానని చెప్పాను కదా, అందుకే మిమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొచ్చాను. పులస చేపను ఆల్రెడీ కట్ చేసి ముక్కల కింద పెట్టుకున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమైతే కావాలో అవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాం. ప్రస్తుతం మనం సీతారత్నం గారి దగ్గర ఉన్నాం. సీతారత్నం గారు పులుసు అద్భుతంగా వండుతారు. అదేంటి తినక ముందే ఎట్లా చెప్పేస్తున్నాను అనుకుంటున్నారా? ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆమె చేతే వంట తిని పెరిగిన వాడిని. వాళ్ళ అబ్బాయిని సీతారత్నం గారు మా అమ్మ. కాబట్టి మా అమ్మ పులుసు చాలా అద్భుతంగా పెడుతుందని చెప్పి మరెక్కడో ఎందుకు కోనసీమ స్టైల్లో ఇక్కడే మన ఇంట్లోనే వండుదామని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాను. అసలు పులుసు ఏ విధంగా వండుతుందో మా అమ్మ ఇప్పుడు మీ అందరికీ చేసి చూపిస్తుంది. గమనమ్మ, ఈరోజు పులుసు ఏ విధంగా చేస్తామో ముందుగా నూనె పోసుకోవాలా? గిన్నె పెట్టిన తర్వాత నూనె కాగిన తర్వాత ఉల్లిపాయ ముద్ద వేయాలి. ఉల్లిపాయలన్నీ ముందు మిక్స్ చేసి పెట్టుకున్నావా? మిక్స్ చేసి పెట్టుకున్నా. ఓకే. నూనె కాగిన తర్వాత ఉల్లిపాయ ముద్ద వేయాలి. ఓకే. ఉల్లిపాయలు మిక్సీలో గ్రైండ్ చేసుకున్నారా లేదా నూరేరా? కోరాం. ఎంతసేపు కలపాలమ్మా ఇది? ఇప్పుడు పావు గంట సేపు ఈ ఉల్లిపాయ ముద్దని నూనెలో బాగా వేపాల. అది కలర్ వచ్చేదాకా వేపాలన్నమాట. నెక్స్ట్ గరం మసాలానా? వెయ్యి. కలిపేయాలా ఇందులో? మొత్తం ఇదంతా మిక్స్ చేసేచ్చా? గరం మసాలా అల్లం పేస్ట్ అయితే ఆల్ మిక్స్. ఏమేమి ఉంటాయి అందులో? ఏమేమి కలిపి మిక్స్ చేస్తారు? అది ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లిపాయ ఇవన్నీ కలిపి మిక్సీ అవన్నీ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఓకే. మొత్తం తర్వాత ఈ పేస్ట్ అంతా ఎంతసేపు మిక్స్ చేయాలి మొత్తం? ఇది పావు గంట. మొత్తం కూర అంతా తయారవడానికి ఎంత టైం పడుతుంది? గంటన్నర. అబ్బో, ఆ మాత్రం రుచికి గంటన్నర వెయిట్ చేయడం పెద్ద తప్పలేదు, వెయిట్ చేయొచ్చు. చాలాసార్లు పులుసు ఇంట్లో తిన్నాను, కానీ తినడమే తప్ప ఎట్లా తయారు చేయాలి ఏంటనేది మాత్రం ఇప్పటివరకు చూడలేదు. ఈ పచ్చిమిర్చి బాగా దోరగా వేయించాలా? 5 నిమిషాలు అయితే చాలు. 5 మినిట్స్. ఈ 5 నిమిషాలు అయిపోయింది కదా వేయటం. ఈ చేప ముక్కలు వేసేయాలి. చేప ముక్కల ఈ ముక్కలు వేసే ముందు సిమ్లో పెట్టుకోవాలా? గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలి. కొంచెం మంట తగ్గించుకుని ముక్కలన్నీ వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. ఇందులో ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. కల్లుప్పు. మామూలు సాల్ట్ కంటే ఇదైతే టేస్ట్ ఉంటుందా?
నెక్స్ట్ ఏమెత్తారు? చింతపండు పులుపు చేసుకుని ఉంచుకున్నాం. ముక్కలు ఇవన్నీ వేసిన తర్వాత పులుపు చింతపండు మొత్తం కలిపి వాటర్లో కలిపి రెడీ చేసి పెట్టాం. పులుసు అందులో ఇవన్నీ వేసుకున్నాక మంట పెద్దది పెట్టుకోవాలా? మంట పెద్దది పెట్టుకోవాలి. పులప వేసుకున్నాక మంట పెద్దది పెట్టుకోవాలి. పులప, ఉప్పు, కారం, బెండకాయ ముక్కలు, పసుపు ఇవన్నీ వేసుకున్నాక కొంచెం మంట పెద్దది పెట్టుకోవాలి. ఆల్రెడీ పులుసు కలర్ వచ్చేసింది, కాకపోతే కొంచెం ఫ్రై అవ్వాలి ముక్క ఉడకాలి. బెండకాయ ముక్కలు అది ఏం ఫ్రై చేయకుండానే మనం డైరెక్ట్ వేసేసుకోవచ్చా? చేప ముక్కలు వేసేసిన తర్వాత బెండకాయ ముక్కలు వేసేసుకుంటాం. ఫ్రై చేయక ఇంకా కారం పడుతుంది అనిపిస్తుందా? వెన్నపూస ఎందుకు వేస్తారు? వెన్నపూస వేస్తే టేస్ట్ బాగుంటుందా? వెన్నపూస వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొంతమంది అయితే ఆవకాయ నూనె వేసుకుంటారు. ఆవకాయ నూనె కూడా వేయచ్చు, అదే చూపిస్తారు కొంతమంది. కొంతమంది ఏమో వెన్నపూస వేసుకుంటారు. తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఐటమ్స్ అన్నీ వేసుకున్న తర్వాత గంటన్నర ఇంకా ఎక్కువసేపు మరి ఎంత మరిగితే అంత మంచిది, బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. పొయ్యిల మీద వండేవారు కదా, పొయ్యిల మీదే వండేవారు. మట్టి దాకల్లో వండితే టేస్ట్ బాగుంటుందని మట్టి దాకల్లో వండేవారు. ఇప్పుడు ఆ మట్టి దాకలు తయారు చేయట్లేదు కాబట్టి ఇంకా మళ్ళీ సేవండి పాత్రలో మొత్తం ప్రాసెస్ అంతా ఎట్లా? ఫస్ట్ నుంచి చేపను తెచ్చుకొని శుభ్రంగా పులుసు అంతా గోకేసి శుభ్రంగా కడిగేసి చేపని ముక్కలు కోసి ఓ గిన్నెలో శుభ్రంగా కడిగేసి చేపని గిన్నెలోకి ముక్కలన్నీ కోసుకుని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఓ దుక్కుని గిన్నెలో పెట్టుకున్నాక పొయ్యి వెలిగించి గిన్నె పెట్టేసి గిన్నెలో ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయ ముద్ద వేయాలి. ఉల్లిపాయ ముద్ద అంతా ఉల్లిపాయ అంతా ముద్ద బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు వేగితే సరిపోతాయి. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేగక్కర్లేదు, ఉల్లిపాయ ముద్దే దోరగా వేగాలి. అయితే తర్వాత మళ్ళీ చేప ముక్కలు అందరూ వేసేసి బెండకాయ ముక్కలు, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, ఇంకా కొత్తిమీర, ఎన్నపూస అన్నీ వేసిన తర్వాత బాగా మరగనివ్వాలి. చిన్న మంట పెట్టుకొని గంటన్నర మరిగితే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. నువ్వెక్కడ నేర్చుకున్నావు? మీ అమ్మ దగ్గర నేర్చుకున్నావా? మా అమ్మగారి దగ్గరే నేర్చుకున్నాను అన్ని వంటలు కూడా. పులస సీజన్ వచ్చిందంటే బంధువులు వీళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఫోన్ చేస్తారు, లేదంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మేము పంపిస్తున్నాను వాళ్ళకి ఫోన్ చేయడం. కానీ అది ఒక అనురాగంతో కూడిన ఆత్మీయతతో కూడిన ఒక బంధాన్ని ఏర్పరుస్తుంది పులస కూడా. గంటన్నర మరిగింది, అయిపోయినట్టేనా? ఇంకమ్మా అయిపోయింది. ఈ కొత్తిమీర చివరిలో కొత్తిమీర జల్లి వేసుకుని గంటన్నర అయిపోయింది. చేపల పులుసు రెడీ. ఓకే, వేడి వేడి పులస చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇక తిందామా? వేడివేడి పులుసు రెడీ అయిపోయింది. మరి వేడివేడి అన్నంలో వేసుకుని తింటే ఎలా ఉంటుందో ఆ రుచి చూసేద్దామా? పులస రెడీ అయిపోయింది కదా, కొంచెం గుమగుమలాడే చేపల పులుసు, అందులోని పులస ఎలా ఉందో ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం. వేడివేడి అన్నంలో వేడివేడి పులుసు వేసుకుంటే చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ముందు టేస్ట్ చేసేద్దాం. బెండకాయ ముక్క, ఈ బెండకాయ కూడా కలుపుకుందాం.
కాలిపోతుంది, చాలా కాలుతుంది. చేప కాలుతుంది కొంచెం మెల్లిగా నిదానంగా. మంచి నీట్గా ఫ్రై అయింది. పులుసులో కొంచెం ముళ్ళు ఎక్కువగా ఉంటే పులుసు తినేటప్పుడు చాలా జాగ్రత్తగా తినాలి, ఎందుకంటే ఎక్కువ ముళ్ళు కలిగిన చేపల్లో ఇది ఒకటి. టేస్ట్ ఎంత ఉంటుందో ముళ్ళు కూడా అలాగే ఉంటుంది. ముళ్ళు కనుక గొంతులో పట్టిందంటే ఆ ఇబ్బంది కూడా అలానే ఉంటుంది. కాబట్టి పులుసు తినేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తినాలి. పులుసు ఎలా ఉన్నదమ్మా? అద్భుతం అమ్మా, నువ్వు వండడం బాగోపోవడం. నిజంగా మా అమ్మనే కాదు, కోనసీమలో ఏ అమ్మైనా ఎంతే అద్భుతంగా వండుతుంది. వాళ్ళ చేతి వంట అమృతంలానే ఉంటుంది. తెలుసుకున్నారు కదా కోనసీమలో పులస చేపల పులుసు ఏ విధంగా తయారు చేయాలో. ఇలాంటి మరిన్ని రుచుల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీ మొబైల్లో ఆదాన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోకండి.